నమస్కారం, ట్రావెల్ వేదకు స్వాగతం. ఈరోజు మనం చారిత్రక మరియు సాంస్కృతిక దేశం ఆఫ్ఘనిస్తాన్ గురించి తెలుసుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ యొక్క సామాన్య నామం ఆఫ్ఘనిస్తాన్. దీని అధికారిక పేరు ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియాలో ఉంది. దాని భౌగోళిక లక్షణాలు పర్వతాలు మరియు మైదానాలతో కూడి ఉన్నాయి. ప్రస్తుత రాజధాని కాబూల్. దేశం యొక్క మొత్తం జనాభా సుమారు 40 మిలియన్లు. విస్తీర్ణం 652,864 చదరపు కిలోమీటర్లు. జనాభా సాంద్రత చదరపు కిలోమీటరుకు సుమారు 61 మంది. ఆఫ్ఘనిస్తాన్కు దాదాపు సమానమైన జనాభా గల దేశాలు ఉగాండా లేదా ఇరాక్. విస్తీర్ణంలో ఇది మయన్మార్ లేదా ఫ్రాన్స్ పరిమాణంలో ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ సంస్కృతి చాలా గొప్పది. ఇక్కడ కుటుంబ బంధాలు, ఆతిథ్యం మరియు మతం జీవనశైలిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆఫ్ఘనిస్తాన్లో 40కి పైగా భాషలు మాట్లాడతారు. ప్రధాన భాషలు పష్తో, దారి. బుజ్ఖాషీ వారి జాతీయ క్రీడ. ఇక్కడి అలవాట్లలో అతిథులను గౌరవించడం చాలా ముఖ్యం. సామాన్య ప్రజలు ఎక్కువగా సైకిళ్లు, మోటార్ సైకిళ్లు మరియు పాత టయోటా కార్లను ఉపయోగిస్తారు. టయోటా ఇక్కడ అత్యంత ప్రజాదరణ పొందిన కార్ బ్రాండ్గా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మరియు సహజ వనరులపై ఆధారపడి ఉంది. ఇటీవలి పరిణామాలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయి. ప్రముఖ ఉద్యోగాలు వ్యవసాయం, వాణిజ్యం మరియు నిర్మాణ రంగాల్లో ఉన్నాయి. జీతాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రధాన ఎగుమతులు తివాచీలు, పండ్లు, ఖనిజాలు. ప్రధాన దిగుమతులు యంత్రాలు, ఆహార పదార్థాలు. ఈ కామర్స్ ప్లాట్ఫారంలు నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆన్లైన్ షాపింగ్ ఇంకా ప్రాచుర్యం పొందలేదు. కొన్ని ప్రాంతాలలో గంజాయి వాడకం వంటి చెడు అలవాట్లు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో జీవన వ్యయం చాలా తక్కువగా ఉంటుంది, ముఖ్యంగా అమెరికన్ డాలర్ మరియు జీసీసీ కరెన్సీలతో పోలిస్తే. ఒక అమెరికన్ డాలర్ జీసీసీ రియల్స్, దిర్హామ్స్ లేదా ఇండియన్ రూపాయలతో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్లో వస్తువులు మరియు సేవలు చాలా చౌకగా లభిస్తాయి. ఆఫ్ఘనిస్తాన్లోని ధరలు పొరుగు దేశాలైన పాకిస్తాన్ లేదా ఇరాన్ కంటే కూడా తక్కువగా ఉండవచ్చు, కానీ రాజకీయ అస్థిరత వల్ల ధరలు మారే అవకాశం ఉంది. ఆరోగ్య సంరక్షణ మరియు విద్యపరంగా ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం, యుఎస్ఏ మరియు జీసీసీ దేశాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉంది. మెరుగైన మౌలిక సదుపాయాలు అవసరం. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ అనేక అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొంటోంది. రాజకీయ అస్థిరత మరియు భద్రతా సమస్యలు ఇక్కడ ప్రధాన సమస్యలు. ఐక్యరాజ్య సమితిలో దీని సభ్యత్వం మరియు సార్వభౌమాధికారంపై వివాదం ఉంది. ప్రస్తుత ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం పూర్తిగా గుర్తించలేదు. వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కరువు, నీటి కొరత వంటి సమస్యలు వ్యవసాయం మరియు ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో బామియాన్ బుద్ధాలు, హెరాత్ మసీదు మరియు బండా ఏ అమీర్ వంటి చారిత్రక మరియు సహజ సౌందర్య ప్రదేశాలు ఉన్నాయి. అయితే భద్రత ముఖ్యం. ఈ దేశం యొక్క స్థితిగతుల గురించి తెలుసుకున్నారు. Subscribe to Travel Veda for more travel videos.